AR5 టీవీ న్యూస్ కి స్వాగతం. జూపాడు బంగ్లా మండలంలోని తుడిచెర్ల గ్రామంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారం మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాండ్ర శివానందరెడ్డి బలపర్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్తా జయసూర్యలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిన ప్రార్థనను బ్యాలెట్ నమూనాను ఓటర్లకు ఓటు ఏ విధంగా వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు కె వేణుగోపాల్ యాదవ్, వడ్డే శంకర్, కడియం సంపత్ కుమార్, కావుల శంకర్, పెద్ద దస్తగిరి, వడ్డే వెంకటయ్య, ఈడే నాగేంద్ర గౌడ్, కుమ్మరి రాముడు, భూపాలపాటి చిన్న పుల్లయ్య, ఐజా చెన్నయ్య, కిష్టప్ప, పింఛర పెద్దస్వామి, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపోర్టర్ అహ్మద్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన కె వెంకటేశ్వర్లైన నేను మా సుగ్రామం తూర్చెల గ్రామము నిన్నటి నుండి ఈ 2-3 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా జూపాడు బంగ్లా మండలము నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను మహిళలకు బస్సు ఫ్రీ, తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితము, ఈ విధంగా ఆయన ఇచ్చిన మహాశక్తి పథకం అయితేనేమి, తర్వాత వృద్ధాప్య పింఛన్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్ళకే 4,000 ఇవ్వడం గొప్ప విశేషము. తర్వాత అదేవిధంగా వికలాంగులకు కూడా పెంచినాడు, వాలంటీర్లకు పెంచినాడు. ప్రతి ఒక్కరికి బీసీలకు పెద్ద వీట వేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పి మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి సోదరులారా, మనందరం కూడా ఈ 2-3 రోజుల్లో జూపాడు బంగ్లా మండలము అందరూ ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం నుండి రాత్రి వరకు అన్ని టైమింగ్స్ అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రచారం చేసి రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయసూర్యను భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా మనకు నందికొట్కూరు నియోజకవర్గము పార్లమెంటు, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి అయిన మామూలుగా ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిపించి మన నందికొట్కూరు ప్రజలకు 20 ఏళ్ళ నుండి ఇంతవరకు మనం తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినది లేదు. కాబట్టి ఈసారి మనందరము కష్టపడి గెలిపించి చంద్రబాబు నాయుడు దగ్గర మంచి అభివృద్ధి పనులు చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు కూడా మాకు తూర్చెల గ్రామము, మజిరా కనకాయ కొటాల గ్రామం, శంకరంపల్లి కొటాల గ్రామము 3 గ్రామాలలో తూర్చెల గ్రామంలో 1 నుండి 4వ వార్డు వరకు తిరిగినాము. అదేవిధంగా మజిరా గ్రామం, శంకరంపల్లి కొటాల గ్రామం కూడా తిరగడం జరిగింది. మళ్ళీ సాయంత్రం కూడా 5 గంటల నుండి మేము కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా అందరూ కూడా ఇదే విధంగా చేసి కష్టపడి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.